మా ఎడల నీ ప్రణాళిక ఎలా ఉన్నదో మాకు తెలియచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, వినిన వాక్యాన్ని విడిచిపెట్టకుండా నీటి ఓరన నాటబడిన చెట్టు వలె అభివృద్ధి చెంది యేసయ్య నీ వాక్యానుసారంగా నడుచుకునే వారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా చెడుయా ప్రతి సాతాని క్రియల నుంచి విడిపించమని ప్రార్థిస్తూ నా జరైన యేసు నామంలో అడిగి పొందుకునే నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమున మీకు కూర్చున్న వందనాలు. ఈరోజు మన అంశం ఏంటంటే ఏకైక విమోచకుడు ఎవరు? విమోచకుడు ఎవరు చూద్దాం. దేవుడు ఎన్నుకున్న ఏకైక విమోచకుడు ఎవరు? విమోచకుడు అంటే అర్థమైనట్టు విడదీయడం అంటే శ్రమలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు విడుదల చేసేవారు విమోచకుడు. బైబిల్ ఏం చెప్తున్నా అంటే యేసు ద్వారానే అందరూ పరలోకం వెళ్తారు. అదేవిధంగా యేసు ద్వారా రక్షణ వస్తుంది. రక్షణ ఏంటంటే రక్షింపబడటం. ఎప్పుడైనా కష్టాలు బాధలు ఉన్నప్పుడు దేవుడు మీ తోడుగా ఉంటాడు, అది రక్షణ. విమోచన అంటే ఏంటంటే మీ భారం మోయడం, మీ శ్రమను మోయడం, మీ ఎన్ని కష్టాలను విడుదల చేయడం, అది విమోచన. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు భూమి మీదకి వచ్చాడు మన కోసం, అప్పుడు విమోచకుడు మనకు వచ్చినట్టే. ఎప్పుడైతే మనం నమ్మాలి ముందు దేవుడిని. కొంతమంది రుచి చూడరు, విమోచకుడు కాదు ఇంకా ఎంతో మంది ఉన్నారు అనుకుంటారు. కానీ యేసు ఒక్కడే విమోచకుడు. ఈ లోపల మరెవరు లేరు. కష్టాల్లో ఉన్నప్పుడు, భారాలు ఉన్నప్పుడు, ఏడుపు కన్నీరు ఉన్నప్పుడు కాపాడేది యేసు ఒక్కడే. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఏమనుకోవాలంటే కష్టాలు పోతే అనుకో ప్రార్థనలో ఉండాలి. విమోచన మార్గం ఏంటంటే ఒకటి ప్రార్థన, 2 బైబిల్, 3 పాట విన్న పాటలు పాడడం. ఏంటి విమోచన మార్గాలు? ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనకి విమోచన వస్తుంది. కొంతమంది నమ్మని మాట. కొంతమంది అంటారు మేము ఉద్దేశం తెలుసుకున్నాం మా విమోచన రావట్లంటే కొన్ని రోజులు ఆగాలి. మరి వెంటనే రాదు విమోచన, చాలా రోజులు పడుతుంది. ఎందుకంటే దేవుడు చూస్తున్నా ప్రతిఫలం ఇవ్వడానికి బైబిల్. ఎప్పుడైతే మనం విమోచన గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేయాలి ముందు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది. 2 బైబిల్. ఎప్పుడైతే బైబిల్ చదువుతా ఉందో దేవుడు మాట్లాడతాడు మనతో. మన తప్పు చేసినా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా బైబిల్తో మాట్లాడుతుంది మనతో. 3వది ఏం చెప్పండి, పాటలు. ఎప్పుడైతే పాటలు పాడుతూ ఉంటామో అప్పుడు ఏమైంది, మనకి కళ్ళు తెరవబడతాయి. మనకి అప్పుడు విమోచన వచ్చింది. ఈ 3 మార్గాలు ఏంటంటే విమోచన మార్గాలు. ఇంకో మార్గం ఉంది, అదే ఆత్మీయత. ఆత్మీయ జీవితం గడుపున్నారు మీరు ఎప్పుడైనా?